ఈజిప్ట్ రహస్యాల్లో ఎన్నో ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. వాటిలో ముఖ్యమైనవి అసలు ఈజిప్ట్ పిరమిడ్లను ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ పిరమిడ్స్ ఉన్న ప్రాంతం నుండి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఈజిప్ట్లోని పిరమిడ్ ఆఫ్ గీజా నుండి 200 కిలోమీటర్ల దూరంలో రెడ్ సీ తీరానికి చాలా దగ్గరలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం పేరు వాడీ అల్ జఫ్. ఇక్కడ కొన్ని కిలోమీటర్ల వరకు పెద్ద పెద్ద కొండలు అలాగే రాళ్ల దెబ్బలు ఉంటాయి. ఇవి తప్ప అక్కడ ఏమీ కనపడవు. కానీ ఈ రాళ్ల దెబ్బలు కొండల కింద ఒక రహస్య స్థావరం దాగి ఉంది. ఇందులో 4500 సంవత్సరాల క్రిందట దాచిపెట్టిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ ఎడారి ప్రాంతంలో ఒక చోట ఒక రాళ్ల దెబ్బ కనబడుతుంది. ఈ రాళ్లను పైనుండి చూడటానికి మామూలుగానే ఉంటుంది. కానీ ఈ రాళ్ల కింద ఒక కొండ ఉంది. ఈ కొండను కొన్ని సొరంగాలుగా తవ్వారు. ఈ సొరంగాలను కొన్ని వందల రాళ్లు మూసేశాయి. ఈ సొరంగాలే ప్రాచీన ఈజిప్ట్ ప్రజల రహస్య స్థావరాలు. 45 శతాబ్దాల క్రితం ప్రాచీన ఐగుప్తీయులు ఈ స్థావరంలో ఏవో దాచారు. వాటిని బయట ప్రపంచానికి తెలియకూడదు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సొరంగాన్ని కనిపెట్టి దాని మీద ఉన్న రాళ్లన్నింటినీ బయటికి తీశారో అప్పుడు లోపల చూసిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అసలు ఆ రహస్య సొరంగంలో ఏముంది? ప్రాచీన ఐగుప్తీయులు ప్రపంచం నుండి దాచాలని అనుకున్న విషయాలేంటి? ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈజిప్ట్ పిరమిడ్స్ ఇవి ఎన్నో అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంటాయి. ప్రాచీన ఈజిప్ట్లో మొత్తం ఇప్పటిదాకా 118 పిరమిడ్లను కనిపెట్టారు. బట్ ఈజిప్ట్ అలాగే ఆఫ్రికన్ డెజర్ట్ ప్రాంతాలలో ఇసుక కింద చాలా పిరమిడ్లు ఇప్పటికీ దాగి ఉండొచ్చని నమ్ముతారు. ఇప్పటిదాకా కనిపెట్టిన పిరమిడ్లలో అతిపెద్ద పిరమిడ్ ఈజిప్ట్లోని ఖైరో నగరంలో ఉంది. దీని పేరు పిరమిడ్ ఆఫ్ ఖూఫు. ఈ పిరమిడ్ని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అని కూడా అంటారు. ఖూఫు అనే ప్రాచీన ఈజిప్ట్ రాజు ఈ పిరమిడ్ని కట్టించారు. ఇదే ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్. ఈ పిరమిడ్ యొక్క ఎత్తు 480 అడుగులు, అంటే 147 మీటర్లు. దీని పక్కనే మరో పిరమిడ్ కూడా ఉంటుంది. ఈ పిరమిడ్ పేరు పిరమిడ్ ఆఫ్ కాఫ్రే. కాఫ్రే అనే మరొక రాజు ఈ పిరమిడ్ని కట్టించారు. ఈ పిరమిడ్ల నిర్మాణం గురించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈ ప్రతి పిరమిడ్ యొక్క నిర్మాణానికి 25 లక్షల సున్నపు రాతి బ్లాకులను వాడారు. ఈ ఒక్కొక్క రాతి బ్లాక్ యొక్క బరువు 2500 కేజీలు ఉంటుంది, అంటే 2.5 టన్నులు. ఈ బరువు 2 10 అడుగుల కంటైనర్లతో సమానం. ఇంత బరువున్న రాతిని 480 అడుగుల ఎత్తుకు తీసుకువెళ్ళాలి. వాటిని మళ్ళీ ఒక ఆకారంలో ఉండడానికి సరైన ప్రదేశంలో అమర్చాలి. వినడానికే ఇది అసాధ్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉన్న మెషినరీ సాయంతోనే ఈ పని చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, 45 శతాబ్దాల క్రితం ప్రాచీన ఐగుప్తీయులు ఎలాంటి మెషినరీ సాయం లేకుండా ఈ పని ఎలా చేశారని వినడానికే నమ్మశక్యంగా లేదు. ఇది ఎంత పెద్ద మిస్టరీ అంటే ఈ ఒక్క ప్రశ్నే కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పిరమిడ్లో ఉన్న ప్రాంతాలన్నీ ఒకప్పుడు అభివృద్ధి చెందిన ప్రాచీన ఐగుప్తీయుల నగరాలు. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ ప్రాంతం అంతా ఇసుక కింద మునిగిపోయింది. ఈ ప్రాంతం అంతా ఎడారిలాగా మారిపోయింది. ఈ ఇసుక కింద కొన్ని అడుగుల క్రింద ఈ ప్రాంతాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1798లో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టీ ఈజిప్ట్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పిరమిడ్లు అలాగే ప్రాచీన ఈజిప్ట్ కట్టడాలు సగం మాత్రమే బయటకు ఉన్నాయి. ఈ కట్టడాలు సగం వరకు ఇసుక కింద ఉన్నాయి. దీంతో ఆ తర్వాత 100 సంవత్సరాల వరకు ఈ ప్రాంతంలో ఇసుకను తీయడానికి తవ్వకాలు జరిగాయి. అలా చేస్తున్న క్రమంలో చాలా పిరమిడ్లు కట్టడాలు పూర్తిగా బయటకు వచ్చాయి. 1980లో ఇసుక కింద ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని కనిపెట్టారు. పిరమిడ్ ఆఫ్ ఖూఫు దగ్గరలో ఒక పురాతన నగరాన్ని కనిపెట్టారు. ఇది పిరమిడ్ ఆఫ్ ఖూఫుని నిర్మించిన వారికి చెందింది. ఈజిప్ట్ రాజు ఖూఫు చనిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రాంతంలో చాలా దొంగతనాలు జరిగాయి. అందువల్ల ఇక్కడ ఎలాంటి ముఖ్యమైన సమాచారం దొరకలేదు. ఈజిప్ట్ ప్రజలు ప్రతి విషయాన్ని రాసి పెట్టేవారు, కానీ అలాంటి రాతపత్రాలు ఏమీ ఇక్కడ దొరకలేదు. ఇందువల్లే ఈ పిరమిడ్లు ఎలా నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే విషయాలు రహస్యాలుగా మిగిలిపోయాయి. ఈజిప్ట్ ప్రాంతంలో చాలా రాజులకు చెందిన విగ్రహాలు, మమ్మీలు దొరికాయి. కానీ కింగ్ ఖూఫుకు సంబంధించి ఎలాంటి విగ్రహాలు దొరకలేదు. కింగ్ ఖూఫు యొక్క అతి చిన్న విగ్రహం మాత్రమే దొరికింది. ఈ విగ్రహం మన వేలంత ఉంటుంది. ఈ విగ్రహం ప్రస్తుతం ఖైరో మ్యూజియంలో ఉంది. ఈ ఖూఫు రాజు యొక్క జీవితం అలాగే రాజ్యం గురించి తెలుసుకోవాలంటే గీజాకి బయట అన్వేషణలు చేయాలి. అలా గీజా బయట అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణలలో భాగంగా ఆర్కియాలజిస్ట్ రెడ్ సీ ఒడ్డున ఒక ఓడరేవును కనుగొన్నారు. గీజా పిరమిడ్స్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతంలో ఒక పురాతనమైన పోర్ట్ని కనుగొన్నారు. ఈ పోర్ట్ కింగ్ ఖూఫు పరిపాలన కాలానికి చెంది ఉండొచ్చని ఆర్కియాలజిస్టులు అనుమానించారు. ఈ ప్రాంతం సముద్రం దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం చాలా పెద్దగా ఉంది. కొన్ని వందల మంది ఒకేసారి ఈ పోర్ట్లో పనిచేయగలరు. ఈ ప్రాంతంలో బాగా వెతికిన తర్వాత ఆర్కియాలజిస్ట్ రెడ్ సీ అడుగున కొన్ని బోట్ యాంకర్స్ని కనిపెట్టారు.
ఆ రోజుల్లో ఐరన్ ఇంకా కనిపెట్టలేదు. అందుకే పెద్ద పెద్ద ఓడలను పార్క్ చేయడానికి రాళ్లతో లంగర్లను తయారు చేసేవారు. ఈ లంగర్లకు మధ్యలో పెద్ద రంధ్రాలు ఉన్నాయి. వీటిని తాడుతో కట్టేవారు. ఇవి కనిపెట్టిన తర్వాత ఇది 4500 సంవత్సరాల ప్రాచీన ఐగుప్తీలకు చెందిన ఓడరేవు అని అర్థమవుతుంది. ఇది ఓడరేవు అయితే ఆ రోజుల్లో వాడిన ఓడలు, నౌకలు ఈ రేవుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో దాగి ఉండొచ్చు. దీంతో అన్వేషకులు ఆ ఓడల కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ కొన్ని సంవత్సరాల తర్వాత ఈజిప్టియాలజిస్ట్ ఈ రేవుకు పరిసర ప్రాంతాలలో చాలా సొరంగాలను బయటికి తీశారు. ఈ రేవు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో సున్నపు రాతి దెబ్బ కింద దాగి ఉన్న కొన్ని సొరంగాలను కనిపెట్టారు. ఈ టనల్ యొక్క ద్వారాల దగ్గర పెద్ద పెద్ద రాళ్లను అడ్డంగా ఉంచారు. ఈ ప్రాంతం ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు తమ బోట్లను దాచుకోవడానికి ఉపయోగించి ఉండొచ్చు. దీంతో ఈ టనల్స్ లోపల ప్రాచీన ఈజిప్ట్ ప్రజలకు చెందిన బోట్లు దొరుకుతాయని ఆర్కియాలజిస్టులు అనుకున్నారు. కానీ వారికి తెలియదు అంతకంటే పెద్ద ఆధారం వారికి దొరకబోతుందని. ఈ టనల్స్ యొక్క ద్వారాల మీద ఉన్న రాళ్లను తొలగించి లోపల చూశారు. టనల్స్ లోపల బోట్లకు చెందిన చెక్క ముక్కలు ఉన్నాయి. లోపల చాలా విశాలమైన స్టోర్ రూమ్లు ఉన్నాయి. ఈ సొరంగాల లోపల గోడలపై అలాగే చాలా రాళ్లపై కింగ్ కూఫు యొక్క పేరు రాసి ఉంది. ఈజిప్టియాలజిస్టులు రాసి ఉన్నది కూఫు రాజు యొక్క పేరే అని నిర్ధారించారు. ఈ గోడల మీద ఉన్నదే ఈజిప్ట్లో చాలా ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ రాతలకు అర్థం మే అవర్ గాడ్ కూఫు ప్రొటెక్టర్స్. ప్రాచీన ప్రజలు తమ రాజులనే దేవులుగా భావించేవారు. అందుకే ఇలా వారు పనిచేసే ప్రతి చోట రాసేవారు. దీంతో ఈ సొరంగం కూఫు యొక్క పరిపాలనా కాలానికి చెందిన ఒక స్టోర్ రూమ్ అని నిర్ధారించారు. ఈ రహస్య గదిలో అన్వేషణ చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఆర్కియాలజిస్టులకి ఒక పత్రం దొరికింది. ఈ పత్రం ఒక బరువైన రాతి కింద దాచిపెట్టి ఉంది. ఈ పత్రిక పేరు పపైరస్. ఆ రోజుల్లో వాడిన పత్రికలను పపైరస్ అనేవారు. పపైరస్ అనే మొక్క నుండి ఈ పత్రికను తయారు చేస్తారు. అందుకే దీన్ని పపైరస్ అని అనేవారు. ఆ రోజుల్లో పేపర్ని ఇంకా కనిపెట్టలేదు. అందుకే పేపర్కి బదులుగా ఈ పపైరస్ని వాడేవారు. పేపర్ వర్క్ మొత్తం ఈ పపైరస్ మీదనే చేసేవారు. ఈజిప్టియాలజిస్ట్ బోట్లు కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చారు, కానీ వారు అంతకంటే ముఖ్యమైన ఒక పత్రికను కనుగొన్నారు. ఇదే ఇప్పటిదాకా దొరికిన వాటిలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పపైరస్. ఈ పత్రికలో ఏముందో కనిపెట్టాలంటే ముందు ఆ పత్రికను రెస్టోర్ చేయాలి. ఈ పత్రిక అంతా చినిగిపోయి ఉంది. అలా 6 సంవత్సరాల వరకు పనిచేసి ఈ పత్రికను రెస్టోర్ చేశారు. ఈ రెస్టోర్ చేసిన పత్రికలో కూఫు రాజు యొక్క రాజ్యానికి చెందిన చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ పత్రికను రాసింది మరర్ అనే ఒక సూపర్వైజర్. ఈయన కింగ్ కూఫు కోసం పనిచేసేవాడు. ఇది ఈ మెరర్కు చెందిన ఒక రికార్డ్ బుక్గా గుర్తించారు. ఈ పుస్తకంలో మెరర్ తన 40 మంది పనివారితో కలిసి ఏం చేశాడో రాసేవాడు. ప్రాచీన ఈజిప్ట్ ప్రజల యొక్క లిపి బొమ్మలతో ఉంటుంది. అందుకే వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ పత్రికను చదివి అర్థం చేసుకున్న తర్వాత వచ్చే మొట్టమొదటి ప్రశ్న, ఈ సూపర్వైజర్ తన 40 మంది పనివారితో ఇక్కడ ఏం చేసేవాడు, అలాగే ఇతను కింగ్ కూఫు కోసం ఏం పని చేస్తున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఆ పత్రికను ఎంతో అన్వేషించిన తర్వాత కొన్ని విషయాలు తెలిసాయి. ఈ మెరర్ అనే సూపర్వైజర్ బోట్స్ నుండి కాపర్ని అన్లోడ్ చేసి వాటిని డాంకీస్ సాయంతో నైల్ రివర్ దగ్గరికి చేర్చేవాడు. ఇక్కడ నుండి కాపర్ని పిరమిడ్ సైట్కి నైల్ రివర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవారు. ఈ పత్రికలోని సమాచారం చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అప్పటికి ఐరన్ని కనిపెట్టలేదు. ఆ రోజుల్లో ముఖ్యంగా కాపర్ని వాడేవారు. అందుకే ఈ మెరర్ అనే సూపర్వైజర్ తన 40 మంది పనివారితో కలిసి బోట్స్లో రెడ్ సీని దాటి సైనాయ్ పెనిన్సులాకి వెళ్ళేవారు. ఈ సైనాయ్ పెనిన్సులాలో చాలా కాపర్ మైన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మెరర్ తన 40 మంది పనివారితో కాపర్ని మైనింగ్ చేసి ఆ కాపర్ని తీసుకొని పోర్టుకి తిరిగి వచ్చేవారు. ఆ తర్వాత కాపర్ని డాంకీ సాయంతో నైల్ రివర్కు తీసుకువెళ్ళేవారు. అక్కడి నుండి మళ్ళీ ఆ కాపర్ని బోట్స్లోకి లోడ్ చేసి నైల్ రివర్ ద్వారా పిరమిడ్ సైట్కి తీసుకువెళ్ళేవారు. వీళ్ళు ఒకేసారి 2 సంవత్సరాలకు సరిపడా కాపర్ని సప్లై చేసేవారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు వీరు బోట్స్ని ముక్కలు ముక్కలుగా విడదీసి వాదీ అల్ జర్ఫ్లోని టనల్స్లో దాచిపెట్టేవారు. బట్ ఇక్కడే మరొక ప్రశ్న ఏర్పడుతుంది. ఈ పిరమిడ్ల నిర్మాణంలో ఇంత కాపర్ని ఎక్కడ వాడారు? పిరమిడ్లను లైమ్ స్టోన్తో నిర్మించారు, కానీ కాపర్ని ఎందుకు సప్లై చేశారు? దీనికి కూడా సమాధానం దొరికింది. నిజానికి ఈ కాపర్ని టూల్స్ తయారు చేయడానికి వాడేవారు. లైమ్ స్టోన్ని బ్లాక్స్లోకి కట్ చేయడానికి వాడేవారు. పిరమిడ్ల నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ లైమ్ స్టోన్కి చెందిన చాలా పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నుండే లైమ్ స్టోన్ని తీసుకువచ్చేవారు. ఈ పెద్ద పెద్ద లైమ్ స్టోన్ రాళ్లను బ్లాక్స్గా కట్ చేసేవారు. ఈ కట్ చేయడం కోసమే కాపర్ని వాడేవారు. ఇలా ఒక బ్లాక్ కట్ చేయడానికి అప్పట్లో 4 నుండి 5 రోజుల సమయం పట్టేది. రాళ్ల కింద దాగి ఉన్న ఈ సొరంగం ఎన్నో రహస్యాలను ఛేదించింది. ఇప్పటికీ చాలా రహస్యాలు ఎక్కడో చోట దాగి ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఈజిప్ట్ రహస్యాలు మరికొన్ని బయటపడే అవకాశం ఉంది. అసలు పిరమిడ్లను ఎవరు కట్టారు, ఎలా కట్టారు అనే విషయాలను పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.